వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. మీ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది. మనం ఆల్రెడీ 5K ఫ్యామిలీ అయితే అయిపోయాము. ఆ సెలబ్రేషన్స్ కూడా త్వరలోనే పెట్టేస్తాను, ఆ వీడియో కూడా. సారీ, చాలా లేట్ అవుతుంది. చాలా రోజుల నుంచి పెడతానని అంటున్నాను, బట్ అవ్వట్లేదు. అన్నీ ఎడిటింగ్ అవుతున్నాయి, ఇదొకటి పెండింగ్ అవుతుంది. ఏమనుకోవద్దు, త్వరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడాను. ఇంకేంటి, మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏం లేదండి, నా డైలీ రొటీన్ అనమాట. ఇప్పటి నుంచి మన ఛానల్లో నా డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, నా స్వీట్ మెమోరీస్, రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్, ఇవన్నీ ఇప్పటి నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బోర్ కుట్టకుండా, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? కానీ నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా బాబు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పగానే చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ మా పిల్లల మీద, మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. మీ అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇందాకనే స్టార్ట్ చేశాను, మధ్యలో ఉంది. సో వ్లాగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల వంట కూడా సగంలో చూపిస్తున్నాను. ఈసారి నుంచి ఫస్ట్ నుంచి చూపిస్తాను నేను చేసే రెగ్యులర్ రెసిపీస్. నార్మల్ రెసిపీస్ ఏనండి, ఎప్పుడైనా స్పెషల్స్ చేస్తాను, అవి షేర్ చేసుకుంటాను, ఇవి కూడా షేర్ చేసుకుంటాను. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కనుక హెల్ప్ అవుతుంది కదా. సో అదనమాట. ఇవాళ అయితే గోబీ కర్రీ చేస్తున్నానండి. మీరు ఎలా చేసుకుంటారు గోబీ కర్రీ? నేనైతే ఇవాళ ఎలా చేశానంటే, గోబీని మొత్తం వాటర్లో ఉడకపెట్టాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికిన తర్వాత పోపు వేసాను. పోపు వేసిన తర్వాత గోబీ ముక్కలు వేసాను. ఆ తర్వాత ఇందులో నేనైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇదైతే వేసేస్తాను. ఒక 5 minutes ఆగి. టేస్ట్ బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎవరికైనా ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను గోబీ ఆలు చేస్తాను. తర్వాత ఏం లేదండి, ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిద్దామని చెప్పి ఆఫ్ చేశానమాట. సో నేనైతే గోబీ ఆలు చేస్తాను, గోబీ టొమాటో ఆనియన్ చేస్తాను, గోబీ అల్లం పచ్చిమిర్చి చేస్తాను, గోబీ మసాలా కూడా చేస్తాను. గోబీ టొమాటో వేస్తే ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటుందన్నమాట, అంటే టొమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇంకా మసాలా కర్రీ అంటే ఇట్లనే గ్రేవీలాగే తింటాము. ఇంకా గోబీ ఆలు లేదంటే గోబీ అల్లం పచ్చిమిర్చి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎవరు నా వీడియో చూడగానే ట్రై చేసి, అక్క మేము కూడా ట్రై చేసాం బాగుందని చెప్పి కామెంట్ చేస్తారో చూస్తాను, ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే కూర ఉడికిపోయిందండి. ఆల్రెడీ చెప్పాను కదా ఉడకపెట్టానని. ఇప్పుడు పోపు వేసాను. ఇంక ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందన్నది చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే అల్లం పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. అంటే నేను గ్రైండ్ చేసింది మొత్తం వేయట్లేదు, ఫస్ట్ అయితే కొంచెం వేస్తాను. స్పైస్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి, ఒక్కొక్కసారి మిర్చి కారం ఉంటుంది కదా, అందుకని మొత్తం వేయను. మీరు కూడా అంతేనండి, చూసుకొని. అంటే నేనేంటంటే కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా ఉన్నా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి పాడవ్వదు, అందుకని నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఇందాక ఉడకపెట్టేటప్పుడు అయితే సాల్ట్ వేసాను, అల్లం పచ్చిమిర్చి మిక్స్ చేసేటప్పుడు వేసాను, అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ ఎక్కువైందనుకోండి అసలు తినలేమన్నమాట. అసలు తినలేకుండా ఉండే కన్నా కొంచెం ఉప్పు తక్కువైనా కలుపుకోవచ్చు కదా, ఏమంటారు? నా వంటలు అయితే మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే, ఒకవేళ నాకు వస్తే కనుక నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అన్నది నేను మీకు చూపిస్తాను. ఏమైనా రెసిపీస్ చూడాలనుకుంటే కనుక నేను చేస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? కూర అయితే ఇంకా అయిపోయిందండి. ఒక 5 minutes అల్లం పచ్చిమిర్చి వేగగానే మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది లైట్గా దీనిపైన కరివేపాకుతో మనం
గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అది కూడా ఈ వేడి మీద కరివేపాకు వేసామనుకోండి, ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. కూర మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కరివేపాకు అది కూడా వేసేసాను అనమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని చెమటలు పడుతున్నాయి చూడండి. ఎండలు అయితే మామూలుగా లేవండి, బీభత్సంగా ఉన్నాయన్నమాట. వంటింట్లో ఇంకా వంట చేయాలంటేనే చెమటలు. ఇక్కడ వంటింట్లో జరిగే సీన్ ఏంటో చెప్పాలా, ఒక్కొక్కసారి భలే నవ్వుకుంటాను నేను. మా వారి ఇల్లు కట్టించేటప్పుడు వంటింట్లో కూడా ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది, చెమటలు అది పడుతున్నాయి కదా, అది ఫ్యాన్ అయితే పెట్టించారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ వేసామనుకోండి స్టవ్ ఆగిపోతుంది. స్టవ్ ఆన్లో ఉండాలంటే ఫ్యాన్ బంద్ చేయాలి. ఏం చేయమంటారు, పైన ఫ్యాన్ పెట్టించినా కూడా యూజ్ చేయడానికి లేదనమాట. ఇంకా సో కర్రీ అయితే అయిపోయిందండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. బాయ్ అమ్మా, తొందరగా వచ్చేయండి, జాగ్రత్త. అలాగేనమ్మా, వర్షం పడేలా ఉంది, క్లైమేట్ చల్లగా ఉంది, జాగ్రత్త, ఓకేనా. ఓకే, బాయ్ అమ్మా. అమ్మా బాయ్. ఇప్పుడే అమ్మ వాళ్ళు అయితే బయటికి వెళ్ళారనమాట. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇందాకే మా గల్లీ ఫ్రెండ్స్తో అయితే ఆడుకున్నాను, ఇప్పుడైతే టీవీ చూస్తున్నాను. మీరు రోజు మొత్తం ఏం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ అయితే అమ్మ చేస్తుంది. వీడియో అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది, అసలు మిస్ కాకూడదు, ఓకేనా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అమ్మ కంటిన్యూ చేసేస్తుంది, ఓకేనా. బాయ్ బాయ్. మా అమ్మ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్నటువంటి సింబల్ని టంగుమని కొట్టండి. అలాగే కమెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నా మాటలు మీకు నచ్చితే కనుక లైక్ చేసేయండి. బాయ్. ఇప్పుడే వచ్చామండి, ఇంకా బయటికి వెళ్ళి. ఈలోపు మా బుడ్డిది బ్లాగ్ కంటిన్యూ చేసింది కదా. అమ్మగడ్డ నువ్వు మాట్లాడావా అమ్మ? ఏం మాట్లాడిందో ఇంకా నేనైతే వినలేదు. మా బుడ్డిది ఎలా మాట్లాడిందో, రాబోయే కాలానికి కాబోయే యూట్యూబర్లా మాట్లాడిందో లేదో మీరు కామెంట్ చేసేయండి. మేమైతే బయటికి వెళ్ళి వచ్చామండి, చిన్న పని ఉంది. ఇంకా వచ్చాక కూలర్ ముందు రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. ఎంత చల్లగా ఉన్నా కూడా, క్లైమేట్ ఎంత చల్లగా ఉన్నా లోపలైతే వేడిగానే ఉంటుందండి. బెడ్రూమ్స్లో అంటే ఏసీ ఉంటుంది, కానీ ఇంకా హాల్లో అంటే ఏసీ కట్ ఆఫ్ అవ్వదు కదా, అందుకనే మేమైతే హాల్లో ఏసీ పెట్టుకోలేదు, కూలరే పెట్టుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఏసీ కట్ ఆఫ్ అవ్వలేదు అనుకోండి, బోర్డు అంతా కరెంట్ బిల్ వస్తుంది. అందుకోసం అని చెప్పి బెడ్రూమ్స్ అంటే రూమ్స్ క్లోజ్ చేస్తాం డోర్స్. హాల్ కుదరదు కదా, అందరం తిరుగుతూ ఉంటాము. ఇంక ఇక్కడ కూలర్తోనే మేనేజ్ అవుతున్నాము. సో మీ అందరూ ఎలా ఉన్నారు? మీకు సమ్మర్ అది ఎలా ఉందండి? ప్రతి చోట ఎండలు అలాగే ఉన్నాయి. మీకు వర్షాలు పడుతున్నాయా? కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయని అంటున్నారు కదా, మరి నాకైతే తెలీదు. సో ఈ వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఎవ్రీడే ఇంకా మన ఛానల్లో ఏదో ఒకటి వ్లాగ్స్ అయితే వస్తాయండి. జనరల్గా నేను చెప్పాను కదా, నా ఛానల్లో డైలీ వ్లాగ్సే ఉంటాయి అన్నమాట. అంటే నా డైలీ రొటీన్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, రెగ్యులర్గా మా ఇంట్లో ఏం చేసుకుంటాం అంతేనండి. ఎనీ సెపరేట్గా వెరైటీగా కొత్తగా ఏముండదు. డైలీ బ్లాగర్ అనుకోండి. సో ఇంకా అవే ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో ఎప్పుడైనా కుకింగ్ రెసిపీస్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళ కుకింగ్ రెసిపీ చెప్పాను కదా, కాలీఫ్లవర్ కర్రీ, గోబీ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకున్నానండి. మళ్ళీ రేపటి డైలీ బ్లాగ్లో కలుసుకుందాము. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. వాహ్.